వేల సంవత్సరాలుగా రామాయణ కావ్యము ఎందుకని భారతీయ సమాజాన్ని స్ఫూర్తివంతం చేస్తూ వచ్చింది? కేవలం రామాయణం పైనున్న భక్తితోనే కాదు, ఆ రామాయణ మహాకావ్యములో ఉన్న అద్భుత సందేశం, నవరసభరితమైన రాముని చరిత, ఆదర్శవంతమైన రాముని జీవితం తరతరాలకు స్ఫూర్తినిస్తూ వచ్చింది. ఎందుకని రామాయణ కథలోని గొప్పతనం ఏంటి? రాముని జీవిత విశేషాల నుంచి నేటి సమాజం నేర్చుకోవాల్సింది. కానీ మీరు రామాయణం చదివితే వ్యక్తిత్వ వికాస పాఠమవుతుంది. రామాయణం చదివితే మహోన్నత విలువలపైన ఉపన్యాసం అవుతుంది. రామాయణం చదివితే నశించిపోతున్న మానవీయ విలువల పునఃప్రతిష్టకు ఒక సాధనమవుతుంది. ఎందుకంటే మీరు రామాయణ కథారచయిత వాల్మీకి జీవితమే ఒక గుణపాఠం. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులే అవుతారు అన్నదానికి వాల్మీకి జీవితం ఒక నిలువెత్తు నిదర్శనం. వాల్మీకి అంటాడు, దుర్లభం హీ సదాసుఖం అంటాడు. అంటే ఎప్పుడూ సుఖంగా ఉండాలి అనుకోవడం చాలా కష్టము అంటాడు. ఇవాళ మన జీవితంలో చూస్తుంటాం, ఓ చిన్న సమస్యకు తలడిల్లిపోయేవాళ్ళు, ఓ చిన్న ప్రాబ్లం తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళు. ఇలాంటి వాళ్ళను చూస్తుంటే ఆ వాల్మీకి రామాయణములో ఆ మహాముని చెప్పినటువంటి మాటలు, దుర్లభం హీ సదాసుఖం, అంటే ఎప్పుడూ మనిషి సుఖంగా ఉండాలి అంటే కష్టమయ్యా అని చెప్తాడు. ఇది ఎంత విశ్వాసాన్ని ఇస్తుందో ఒకసారి ఆలోచించండి. అంతేకాదు ఇంకో మాట కూడా రామాయణంలో చెప్తారు. అంటే రామాయణంలో చాలా విషాదం కూడా ఉంటుంది. రాముడు సీతను కోల్పోయిన తర్వాత తీవ్రమైన విషాదాన్ని అనుభవిస్తాడు. కానీ ఆ విషాదము నుంచి ఒక జీవిత పాఠాన్ని, సారాన్ని, మానవ నాగరికతకు అందిస్తాడు. ఏమంటాడు అందులో? ఈ విషాదం అనేది, మనిషి బాధలో ఉంటే విషాదం అనేది వివేకాన్ని చంపుతుంది, విషాదం అనేది ధైర్యాన్ని చంపుతుంది, విషాదం అనేది విజ్ఞానాన్ని చంపుతుంది. మనిషికి విషాదాన్ని మించిన శత్రువు లేదు అని రామాయణం చెప్తుంది. మీరు ఒక్కసారి ఆలోచించండి. దేర్ గ్రీఫ్ డిస్ట్రాయ్స్ నాలెడ్జ్, grief destroys learning, grief destroys courage, there cannot be any other bigger enemy than grief అని రామాయణ కావ్యము నేటి యువతకు ఇచ్చే సందేశం. అందువల్ల ఒక చిన్న చిన్న సమస్యకే బాధపడే వాళ్లకు ఇది ఒక జీవిత విశ్వాసాన్ని, ఒక ధైర్యాన్ని ఇస్తుంది. అంతేకాదు ఇంకో మాట చెప్తారు, ఒక వివేకవంతుడు రాబోయే ఉపద్రవాన్ని గుర్తిస్తాడు, ఆ ఉపద్రవం జరగకుండా జాగ్రత్త తీసుకుంటాడు అంటాడు. ఏ వైజ్ మ్యాన్ విల్ ఐడెంటిఫై ద ట్రాజడీ, రాబోయే ప్రమాద గంటికల్ని ముందుగానే వింటాడు, జాగ్రత్త పడతాడు అని చెప్తాడు. అందువల్ల ఒక మనిషి విషాదము నుంచి వివేకంలోకి ప్రయాణం చేస్తానికి రామాయణ కావ్యం ఒక బ్రహ్మాండమైనటువంటి స్ఫూర్తినిస్తుంది. అంతేకాదు ఒక సందర్భంలో లక్ష్మణుడు అంటాడు, ఉత్సాహవంతుడు సాధించలేనిది ఏమీ లేదు, ఈ జీవితంలో ఉత్సాహాన్ని మించినటువంటి ధైర్యము లేదు, ఉత్సాహాన్ని మించినటువంటి ఆత్మవిశ్వాసము లేదు అంటాడు. ఎంతూజియాస్టిక్ ఫర్ ఎన్ ఎంతూజియాస్టిక్ నథింగ్ ఈజ్ అన్అటైనబుల్, ఏదైనా సాధించగలుగుతాడు ఉత్సాహవంతుడు. ఇట్ గివ్స్ యూ కరేజ్, ఎంతూజియాజం గివ్స్ యూ కరేజ్ అని చెప్తాడు, ఒక ధైర్యాన్ని ఇస్తుంది. ఎంతూజియాజం గివ్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని చెప్తుంది. ఇది లక్ష్మణుని ద్వారా రామాయణ మహాకావ్యము నేటి యువతరానికి ఇచ్చేటువంటి ఒక గొప్ప పాఠం. చాలామంది తమ కష్టపడకుండా అదృష్టం పైన ఆధారపడతారు, ఫేట్ పైన ఆధారపడతారు. కాదంటే రెండు చేతులు దేవునికి మొక్కి దేవుడే చూసుకుంటాడంటాడు. భగవద్గీతలో కూడా చెప్తాడు, కృషి చేయడం నీ వంతు, ఫలితం ఇవ్వడం నా వంతు అంటాడు శ్రీకృష్ణుడు అర్జునుడికి. అలాగే రామాయణంలో కూడా చెప్తాడు, బలహీనుడు మాత్రమే దైవంపై ఆధారపడతాడు, చేతకాని వాడు మాత్రమే దైవం వైపు చూస్తాడు, శక్తివంతుడు, బలమున్నవాడు, ఆత్మవిశ్వాసమున్నవాడు ఏనాడు విధిపైన, ఏనాడు అదృష్టం పైన ఆధారపడడు అని చెప్తాడు. ఇంతకన్నా మించిన పర్సనాలిటీ డెవలప్మెంట్ లెసన్ మనకి ఏమైనా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అలాగే మహోన్నతమైన మానవీయ విలువలకు కూడా రామాయణం ఒక గొప్ప ఉదాహరణ. ఇవాళ తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య మానవ సంబంధాలు వ్యాపార సంబంధాలు అవుతున్న వేళ భరతుడు శ్రీరాముని దగ్గరికి వస్తాడు. రామ అన్నయ్య నీ వచ్చి తిరిగి రాజ్యాన్ని చేపట్టు అంటే ఆయన ఒక మాట అంటాడు, తండ్రికి ఇచ్చిన మాట కొరకు నేను రాజ్యాన్ని వదిలాను, సింహాసనాన్ని వదిలాను.
తల్లిదండ్రుల రుణాన్ని తీర్చుకునే అవకాశం పిల్లలకు చాలా అరుదుగా వస్తుంది భరత అంటాడు. అంటే రీపే ద డెట్ ఆఫ్ ద పేరెంట్స్. తల్లిదండ్రులు మనకు చేసినటువంటి దానికి కాను మనము తిరిగి చెల్లించుకునే అవకాశం రాక వస్తుంది అంటాడు. ఈ మాటలిన్న ఏ పిల్లలైనా, ఏ కొడుకులైనా, ఏ కూతుర్లైనా తల్లిదండ్రుల పట్ల తమ బాధ్యతను గుర్తించడానికి ఉపయోగపడుతుంది. అందుకే శ్రీరాముడు భార్యాభర్తల మధ్య అనురాగానికి, అన్యోన్య దాంపత్యానికి ఒక ప్రతీక. తండ్రి కొడుకుల మధ్య ఉండాల్సిన అపూర్వ సంబంధాలకు ఒక నిదర్శనం. అన్నదమ్ముల అనుబంధానికి ఒక మహోన్నత తార్కాణం. చివరకు ప్రజలకు, రాజుకు, ప్రభుత్వానికి మధ్యలుండే ఆ సంబంధాలకు కూడా రాముడు ఒక ఉదాహరణ, రామాయణం ఒక ఉదాహరణ. అందుకే ఇప్పటికి కూడా రామరాజ్యం అంటారు. మీరు ఇప్పటికి కూడా గమనించండి, ఈరోజు ఏ తల్లిదండ్రులైనా అడగండి, నా కొడుకు ఒక శ్రీరామచంద్రుడు కావాలని కలలు కంటాడు. మీరు ఏ అమ్మాయిని అడగండి, నాకు శ్రీరాములు లాంటి భర్త కావాలని కోరుకుంటారు. మీరు ఎవరైనా చూడండి, ఏ గురువునైనా అడగండి, నాకు శ్రీరాములు లాంటి శిష్యుడు కావాలి అని చెప్తారు. ఇందులో ఇంకో మాట కూడా అంటారు, సత్యం అనేది ఎప్పుడూ విజయం సాధించాలి. సత్యాన్ని మించిన గొప్పది లేదు. తప్పు చేసేవాడు ఎవడైనా కావచ్చు, గురువే కావచ్చు, తండ్రే కావచ్చు, తల్లే కావచ్చు, నీకన్నా పెద్దవాడైనా కావచ్చు. కానీ తప్పును ప్రశ్నించే ధైర్యం, విశ్వాసం వివేకవంతునికి ఉండాలి. తప్పును ప్రశ్నించడం బాధ్యత, సత్యాన్ని నిలబెట్టడం బాధ్యత అంటాడు. ఇవాళ చాలా సందర్భాల్లో మనకు చెప్తుంటారు పెద్దవాళ్ళని ప్రశ్నించకూడదని. కానీ రామాయణం కూడా చెప్తుంది, పెద్దవాళ్ళైనా మంచిదే, తప్పు చేస్తే ప్రశ్నించమని చెప్తుంది. ప్రశ్నించడంలో ఉండేటువంటి గొప్పతనాన్ని చెప్తుంది. అందుకే శ్రీరామచంద్రుడు ఇవాళ నేటి సమకాలీన సమాజంలో కృషించిపోతున్నా, నశించిపోతున్నా అనేక విలువల్ని ప్రతిష్ఠించడం కోసం ఒక మహోన్నత జీవన సందేశాన్ని రాముని కావ్యమిస్తుంది. భక్తి, నమ్మకం, విశ్వాసం ఉన్న వాళ్ళు శ్రీరామ పదములో ఉన్నటువంటి ఒక అపూర్వ అనుభూతిని, రామనామములో ఉన్నటువంటి ఒక మహోన్నత శక్తి సామర్థ్యాన్ని గుర్తిస్తారు. కానీ నమ్మకం ఒకటే కాదు, రాముని జీవితం ఒక మహోన్నత సందేశం. వశిష్ఠ మహర్షిని దశరథుడు వచ్చి రామునికి పేరు పెట్టమని అడిగితే వశిష్ఠుడు ఒక క్షణం ఆలోచించి నారాయణ మంత్రంలోని రాను, నమశివాయ మంత్రంలోని మాను జత చేసి శివకేశవుల తత్వానికి ప్రతీకగా రామాని పెడతారు. అందుకే మీరు చూడండి, మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు ఒకసారి ఏదైనా దెబ్బ తగిలితే అమ్మ అంటాడు, లేదంటే రామ అంటాడు. మీరు గమనించండి ఎక్కడైనా. ఎందుకు ఇంతటి అపూర్వమైనటువంటి ఆదరణ ఇన్ని వందల వేల సంవత్సరాలకు? అందుకే కేఎన్ పడిక్కర్ అనే చరిత్రకారుడు అంటాడు, రామాయణ ఇస్ ఎ గ్రేట్ సెక్యులర్ ఎపిక్ అంటాడు. రామాయణాన్ని మించిన లౌకిక కావ్యము లేదు, లౌకిక పురాణము లేదు అంటాడు. అందువల్ల రామాయణం అనేది కేవలం ఒక మతానికి సంబంధించిందే కాదు. నేను ఇప్పటిదాకా చెప్పిన ఏ ఉన్నత విలువలైనా అది ఒక మతానికి సంబంధించిందా? అందుకే రామాయణం చెప్పే సందేశం కానీ, రామాయణం చూపే విలువలు కానీ అది సార్వజనీనమైనవి, సర్వవ్యాప్తమైనవి. దే ఆర్ యూనివర్సల్ వాల్యూస్, యూనివర్సల్ ఐడియల్స్. కానీ ఇవాళ సమకాలీన సమాజంలో జరుగుతున్నది ఏంటి? శ్రీరామచంద్రుడు అయోధ్యను వీడి వెళ్ళాక అది తెలుసుకున్న భరతుడు పరుగున వెళ్ళి రాముని పాదాల మీద పడి, అన్నయ్య తప్పు చేసింది మా అమ్మ, నీ వచ్చి తిరిగి రాజ్యాన్ని చేపట్టు అంటే శ్రీరామచంద్రుడు మాట అంటాడు, తండ్రికిచ్చిన మాట నాకు రాజ్యం కన్నా, రాజ్య సుఖాల కన్నా, రాజ్య భోగాల కన్నా చాలా గొప్పది అని చెప్తాడు. ఇవాళ రాజ్యం కొరకు అన్ని రకాల మాటలే కాదు, ఇవాళ మనం చూస్తున్నాం అధికారం కొరకు చెప్పని మాట ఉండదు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాటలు పట్టించుకునే రాజనీతి లేదు, రాజకీయాలే లేవు, రాజకీయ నాయకులే లేరు. మరి తండ్రికి ఇచ్చిన మాట కొరకు రాజ్యాన్ని వదులుకున్న రాముని గురించి మాట్లాడే హక్కు ఈ రాజకీయ నాయకులకు ఉంటుందా? తామిచ్చిన మాటల్ని తామే నిలబెట్టుకోలేని వాళ్ళు రామనామాన్ని జపించే హక్కైనా ఉంటుందా? ఒక్కసారి ఆలోచించండి. రాముడు ఎందుకని సింహాసనాన్ని వదిలాడు? రాముడు తండ్రి మాట కొరకు సింహాసనాన్ని వదిలితే ఇవాళ సింహాసనం కొరకు రాముని ఉపయోగించుకుంటున్నారు. ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి ఉంటుందా? రామాయణ మహోన్నత విలువల్ని సమాజానికి చెప్పకుండా సింహాసనం కొరకు ఆ జగదానంద కారకుని పేరుని వాడుకుంటున్నటువంటి రాజకీయాల్ని ప్రశ్నించాలి. అందువల్ల ఇవాళ ప్రశ్నించాల్సింది ఆ రాజకీయ విష సంస్కృతిని, ఇవాళ నిలబెట్టాల్సింది ఆ రామాయణ మహాకావ్యం చెప్పేటువంటి ఉన్నతమైన విలువల్ని.
శత్రువులో కూడా గొప్ప గుణాలుంటే శ్లాఘించేటువంటి ఒక ఉదాత్త మనస్తత్వం రాముల్లో మనకు కనబడుతుంది. లక్ష్మణుడికి రాముడు చెప్తాడు యుద్ధ సమయంలో రావణాసురుని దగ్గరికి వెళ్ళి శిష్యరికం చెయ్యి అంటాడు. అదేందన్నయ్య, రావణుడు మహా దుర్మార్గుడు కదా, సీతను అపహరించినటువంటి దుర్మార్గుడు కదా, వ్యసనపరుడు కదా అంటే కావచ్చు, కానీ మహోన్నత రాజనీతిజ్ఞుడు రావణుడు. ఆ రాజనీతిని రావణుని దగ్గర నేర్చుకో అని చెప్పి లక్ష్మణుడు పంపిస్తాడు. అంటే శత్రువుల్లో కూడా గొప్ప విలువలు ఉంటే దాన్ని అంగీకరించాలి. ఓ తత్వవేత్త అంటాడు, దెర్ ఆర్ టైమ్స్ వెన్ ఎన్ ఈగల్ ఫ్లైస్ బిలో ద హెన్ బట్ ఎ హెన్ విల్ నెవర్ ఫ్లై అబోవ్ ద ఈగల్ అంటాడు. అంటే గద్ద కన్నా కిందికెళ్ళి, గద్ద కూడా ఒక్కొక్కసారి కోడి కన్నా కిందికెళ్ళి ప్రయాణం చేయొచ్చు, కానీ కోడి మాత్రం గద్ద కన్నా పైన ఎప్పుడూ ప్రయాణం చేయదు అంటాడు. అందువల్ల రావణుడు చాలా తప్పులు చేయొచ్చు, కానీ రావణులో ఉన్న రాజనీతిజ్ఞతను అంగీకరించి లక్ష్మణుని నేర్చుకోమని పంపినటువంటి ఒక ఉన్నతమైన మనస్తత్వం రాముల్లో ఉంది కనుకని ఇన్ని వందల వేల సంవత్సరాల తర్వాత కూడా నిజంగా రాముని కథ ఎప్పుడు జరిగింది, రాముడు ఏ కాలపు యుగ పురుషుడు, ఇవన్నీ మనం చరిత్రలో పురాణాల్లో అనేక రకాలుగా చెప్పచ్చు. కానీ ఇప్పటికే కాదు, ఇంకా వందల వేల సంవత్సరాలకు కూడా రామాయణం రెలవెంట్గా ఉంటుంది. మానవ సమాజంలో, మానవ నాగరికతలో విలువల పతనమవుతున్న కొద్దీ ఆ విలువల ప్రతిష్టాపన కొరకు రామాయణం స్ఫూర్తినిస్తూనే ఉంటుంది.